Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Human Resources Management. ఈ హెచ్ఆర్ఎం అనే సబ్జెక్ట్ డిగ్రీ 4th సెమిస్టర్లో ఉంటుందండి. బీబీఏ వాళ్ళకైతే మేజర్ సబ్జెక్ట్గా 70 మార్క్స్కి 4th సెమిస్టర్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఎవరైతే బిజినెస్ మేనేజ్మెంట్ అనే మైనర్ సబ్జెక్ట్ని తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా డిగ్రీ 4th సెమిస్టర్లో మైనర్ సబ్జెక్ట్గా 70 మార్క్స్కి ఈ పేపర్ ఉంటుంది. మీకు గనక హెచ్ఆర్ఎం అనే సబ్జెక్ట్ 4th సెమిస్టర్లో ఉంది అంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఓన్లీ. ఈ హెచ్ఆర్ఎం సబ్జెక్ట్ సింపుల్గా ఎలా చదువుకోవాలో, ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, అవి ఎలా ఆన్సర్ చేయాలో మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే వచ్చేసాను. ఈ హెచ్ఆర్ఎం సబ్జెక్ట్లో టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయండి. నేను ఎలా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ సైడ్ హెడ్డింగ్స్తో మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ది స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. పీడిఎఫ్లో ప్రతి క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్, ఫ్లో చార్ట్స్, డెఫినిషన్స్ ఉంటాయండి. చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు, గైడ్లో ఉన్నట్టు అన్నెసెసరీ క్వశ్చన్స్, పెద్ద పెద్ద మ్యాటర్ ఉన్న క్వశ్చన్స్ అయితే ఉండవు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు యూజ్ అయ్యేలాగైతే నేను పీడిఎఫ్ ప్రిపేర్ చేశాను. లేదు మేడం, మీరు వీడియోలో సైడ్ హెడ్డింగ్స్ ఎలాగో చెప్తారు కదా, మేము ఓన్గా రాసేసుకుంటాం మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ విని అంటే వెల్ అండ్ గుడ్. బట్ ఎక్స్ప్లెనేషన్ ఓన్గా రాయలేము, ఒకసారి చదివితేనే గుర్తుంటుంది అంటే నోట్స్ తీసుకుంటే మంచిది. అండ్ హెచ్ఆర్ఎంఏ కాకుండా మీకు 4th సెమిస్టర్లో ఎలాంటి సబ్జెక్ట్కి నోట్స్ కావాలన్నా వాట్సాప్ చేయొచ్చు. మీ రిక్వెస్ట్ మీద నేనైతే ప్రిపేర్ చేస్తాను. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, హెచ్ఆర్ఎం యూనిట్ 1 క్వశ్చన్స్. యూనిట్ 1లో టోటల్గా చూసుకున్న మనకి 5 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయండి. ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదివితే చాలు, యూనిట్ 1 నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేసేయచ్చు. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ హెచ్ఆర్ఎం అండ్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం. ఇక్కడ మనకి సిగ్నిఫికెన్స్ అనే కాకుండా ఆబ్జెక్టివ్స్ అని కానీ, స్కోప్ అని కానీ, నీడ్, అడ్వాంటేజెస్, ప్రిన్సిపల్స్ లేదా పాలసీస్ అని అడిగినా మీరు సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. అన్నిటికీ మీనింగ్ ఒక కంపెనీలో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఆ కంపెనీకి ఎలాంటి లాభాలు లేదా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ హెచ్ఆర్ఎం అంటే ఏంటో చూద్దాం. హెచ్ఆర్ఎం మీన్స్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎంప్లాయీస్ అని మీనింగ్ వస్తుందండి. ఒక కంపెనీలో ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తాం కదా మనం, వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాం, వాళ్ళకి శాలరీస్ ఇస్తాము, వాళ్ళని మోటివేట్ చేస్తాము, వాళ్ళతో పని చేయించుకుంటాము. సో ఇదంతటినీ మనం హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ procuring, developing and maintaining a competent workforce to achieve the goals of an organization. ఆర్గనైజేషన్ గోల్స్ రీచ్ అవ్వడానికి లేదా ప్రాఫిట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకైతే ఎంప్లాయీస్ అంటే వర్క్ ఫోర్స్ కావాలి. అలాంటి వర్క్ ఫోర్స్ని మేనేజ్ చేసే డిపార్ట్మెంటే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇంపార్టెన్స్ చూద్దాం. అంటే హ్యూమన్ రిసోర్సెస్ని మన కంపెనీలో సరిగ్గా మేనేజ్ చేయడం వల్ల మన కంపెనీకి వచ్చే అడ్వాంటేజెస్ అన్నమాట. ఫస్ట్ వన్, స్ట్రాటజిక్ ప్లానింగ్. మన కంపెనీ గ్రో అయ్యేలాగా, డెవలప్ అయ్యేలాగా మనం ప్లాన్ చేయాలి అంటే మన కంపెనీలో మంచి ఎంప్లాయీస్ ఉండాలి. సో ఎంప్లాయీస్ ఉంటేనే మనం స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకోగలుగుతాం. సెకండ్ వన్, టాలెంట్ అక్విజిషన్. హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ సరిగ్గా ఉంటేనే మనం టాలెంట్ ఉన్న ఎంప్లాయీస్ని అక్వైర్ అంటే రిక్రూట్ చేసుకోగలం. థర్డ్ వన్, ఎంప్లాయీ రిటెన్షన్. అంటే మన కంపెనీ నుంచి మంచి మంచి ఎంప్లాయీస్ బయటకు వెళ్ళిపోకుండా చూసుకోవాలి అంటే ఈ హెచ్ఆర్ఎం అనేవాళ్ళు సరిగ్గా పనిచేయాలన్నమాట. థర్డ్ వన్, ఎంప్లాయీ డెవలప్మెంట్. మన కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ డెవలప్ అవ్వాలి అంటే ట్రైనింగ్ ఇవ్వాలన్నా, మోటివేషన్ ఇవ్వాలన్నా, లేదా పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేయాలన్నా ఇదంతా ఎవరు చూసుకుంటారు అంటే హెచ్ఆర్ఎం వాళ్ళు. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. కంపెనీలో ఎంప్లాయీస్ మధ్య కానీ లేదా మేనేజర్ అండ్ ఎంప్లాయీ మధ్య కానీ ఎలాంటి గొడవలు వచ్చినా హెచ్ఆర్ఎం వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్, పేరోల్ మేనేజ్మెంట్.
పేరోల్ అంటే ఇక్కడ సాలరీస్ అని మీనింగ్ వస్తుంది. సో సాలరీస్ని మేనేజ్ చేసే డిపార్ట్మెంట్ కూడా హెచ్ఆర్ఎం డిపార్ట్మెంటే. లాస్ట్ వన్ రెప్యుటేషన్ అండ్ బ్రాండ్. ఒక కంపెనీ బ్రాండ్ వాల్యూ లేదా గుడ్ విల్ పెరగాలన్నా అందులో హెచ్ఆర్ఎం బాగుంటేనే ఆ కంపెనీకి మంచి పేరు వస్తుంది. సో హెచ్ఆర్ఎం మేనేజ్ చేయడం వల్ల కంపెనీకి అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం. ఫస్ట్ వన్, మేనేజీరియల్ ప్రాసెస్. హెచ్ఆర్ఎం అనేది మేనేజీరియల్ ప్రాసెస్ అంటే మనం దీంట్లో ప్లానింగ్ చేయాలి, ఆర్గనైజింగ్ చేయాలి, డైరెక్ట్ చేయాలి అండ్ కంట్రోల్ కూడా చేయాలి పీపుల్ని. సో దాట్స్ వై ఇట్ ఈస్ అ మేనేజీరియల్ ప్రాసెస్. సెకండ్ వన్, బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. ఈ హెచ్ఆర్ఎం అనేది ఒక ఆర్ట్ అండ్ దీన్నే సైన్స్ కూడా అనొచ్చు, బికాస్ దీంట్లో చాలా మెథడ్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, సైంటిఫిక్ డేటా ఉంటుంది. సో దిస్ ఈజ్ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. థర్డ్ వన్, పెర్వెసివ్ ఫంక్షన్. పెర్వెసివ్ అంటే అన్ని లెవెల్స్లో ఉంటే దాన్ని పెర్వెసివ్ అంటాం. సో హెచ్ఆర్ఎం అనేది మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్, లో లెవెల్ ఎంప్లాయీస్ అండ్ టాప్ లెవెల్ ఎంప్లాయీస్లో కూడా ఉంటుంది. సో ప్రతి ఎంప్లాయీని మనం మేనేజ్ చేయగలగాలి. సో దిస్ ఇస్ పెర్వెసివ్ ఫంక్షన్. ఫోర్త్ వన్, పీపుల్ సెంట్రెడ్. హెచ్ఆర్ఎం అంటే పీపుల్ని మేనేజ్ చేసే డిపార్ట్మెంట్. సో దట్స్ వై మనం దీన్ని పీపుల్ సెంటర్డ్ అప్రోచ్ అంటాం. ఫిఫ్త్ వన్, డెవలప్మెంట్ ఓరియంటెడ్. అంటే ప్రతి ఎంప్లాయీ డెవలప్ అవ్వేలాగా ఈ హెచ్ఆర్ఎం అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఫార్వర్డ్ లుకింగ్. అంటే ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్లో కూడా మనకి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, మనకి ఎలాంటి టాలెంట్ ఉన్న ఎంప్లాయీస్ కావాలి అనేది మనం ఫార్వర్డ్ థింకింగ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, కంటిన్యూయస్ ప్రాసెస్. అంటే ఒకరిని మనం రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో పని చెప్పించేసుకోవడమే మన పని అనుకుంటే కాదు. ఆ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత కూడా మనం కంటిన్యూస్గా ఆ ఎంప్లాయీని మానిటర్ చేయాలి, ఆ ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్, ఇంటర్ డిసిప్లినరీ ఫంక్షన్. ఈ హెచ్ఆర్ఎం మేనేజ్ చేసే వాళ్ళకి చాలా సైన్సెస్తో మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తెలిసి ఉండాలి, సోషియాలజీ తెలిసి ఉండాలి, ఎకనామిక్స్ తెలిసి ఉండాలి. సో ఇవన్నీ కలిస్తేనే హెచ్ఆర్ఎం అనమాట. సో దీస్ ఆర్ నేచర్ ఆఫ్ హెచ్ఆర్ఎం. థర్డ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం. హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ అని మనకి 10 మార్క్స్కి అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ మెయిన్గా 2 బేసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్, మేనేజీరియల్ ఫంక్షన్స్. సెకండ్ వన్, ఆపరేటివ్ ఫంక్షన్స్. మళ్ళీ దీంట్లో సబ్ పాయింట్స్ కూడా ఉంటాయి. మీరు సెకండ్ సెమ్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చదువుకున్నప్పుడు మీకు మేనేజ్మెంట్ ఫంక్షన్స్ గుర్తున్నాయి కదండి. 4 ఉంటాయి మనకి: ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. సో ఇవన్నీ మనం చేయాలి. దాట్స్ వై దిస్ ఇస్ మేనేజీరియల్ ఫంక్షన్ అంటాము. అంటే ఎంతమంది ఎంప్లాయీస్ కావాలనేది ప్లాన్ చేయాలి, ఆ ఎంప్లాయీస్ని ఏ జాబ్లో పెట్టాలని ఆర్గనైజ్ చేయాలి, అండ్ ఒక జాబ్లో అసైన్ చేసిన తర్వాత ఆ జాబ్ ఎలా చేయాలనేది వాళ్ళని డైరెక్ట్ చేయాలి, అండ్ లాస్ట్లో వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోతే కంట్రోల్ చేయాలి వాళ్ళని. సో ఇవన్నీ చేస్తాం కాబట్టి హెచ్ఆర్ఎం అనేది మేనేజీరియల్ ఫంక్షన్ అవుతుంది. సెకండ్ వన్, ఆపరేటివ్ ఫంక్షన్. ఈ ఆపరేటివ్ ఫంక్షన్స్లో మళ్ళీ మనకి 4 సబ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ప్రొక్యూర్మెంట్. అంటే మన కంపెనీకి కావాల్సిన ఎంప్లాయీస్ని మనం రైట్ టైంలో రైట్ పర్సన్ని రిక్రూట్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనం ప్రొక్యూర్మెంట్ అంటాం. సెకండ్ వన్, డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ ఫంక్షన్స్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఎంప్లాయీస్ కరెక్ట్గా వర్క్ చేసేలాగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని డెవలప్ చేయాలి, అండ్ వాళ్ళ కెరియర్ని కూడా మనం ప్లాన్ చేయాలి. దిస్ ఈజ్ డెవలప్మెంట్ ఫంక్షన్. థర్డ్ వన్, కాంపెన్సేషన్. అంటే మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళతో పని చేయించుకున్న తర్వాత మనం కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. అంటే ఈ కాంపెన్సేషన్ మీనింగ్ సాలరీస్ అన్నమాట. సాలరీస్ కానీ, బోనస్ కానీ, లేదా వేజెస్ కానీ, లేదా ఇన్సెంటివ్స్ కానీ, ఇవన్నీ మేనేజ్ చేసే ఫంక్షన్నే కాంపెన్సేషన్ అంటాం. ఫోర్త్ వన్, ఇంటగ్రేషన్. ఈ ఇంటగ్రేటివ్ ఫంక్షన్స్లో మనకి మెయిన్గా మోటివేషన్. అంటే మనకి కావాల్సిన పనులు చేయించుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎంప్లాయీస్ని అయితే మోటివేట్ చేయాలి, అండ్ వాళ్ళకి మనం లీడర్షిప్ కూడా ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా మనమైతే చూసుకోవాలి, అండ్ వాళ్ళలో గొడవలు ఏమైనా వచ్చినా మనం ఆ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేయాలి. సో దీనంతటినీ మనం ఇంటగ్రేషన్ ఫంక్షన్స్ అంటాం. లాస్ట్ ఫంక్షన్, మెయింటెనెన్స్. అంటే మనం కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ని సరిగ్గా మెయింటైన్ చేయగలగాలి. అంటే వాళ్ళకి హెల్త్ కానీ, సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ, వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్
స్కీమ్స్ అంటే పెన్షన్ ఫండ్స్ కానీ లేదా ఈపీఎఫ్ కానీ లేదా ఈఎస్ఐ కానీ లేదా ఇవన్నీ మనం చూసుకుంటే దాన్ని మనం మెయింటెనెన్స్ ఫంక్షన్ అంటాం. సో ఇలా ఒక హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ కంపెనీలో ఇవన్నీ ఫంక్షన్స్ చేయాలి. సో దీన్ని మనం హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ అంటాం. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ చేంజింగ్ రోల్ ఆఫ్ హెచ్ఆర్ మేనేజర్. మనకి హెచ్ఆర్ మేనేజర్ అని కానీ రోల్ అని కానీ అడిగినప్పుడు మనమైతే ఈ క్వశ్చన్స్ రాయాలి. అంటే ప్రతి హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్లోనూ ఒక హెచ్ఆర్ మేనేజర్ ఉంటాడు. ఆ హెచ్ఆర్ మేనేజర్ ఎలాంటి పనులు చేయాలి, అతని రోల్ ఏంటి, అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఈ క్వశ్చన్. మనకి మెయిన్గా హెచ్ఆర్ఎంకి 2 రోల్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ రోల్, ఆపరేషనల్ రోల్. అడ్మినిస్ట్రేటివ్ రోల్ అంటే మనకి 5 పాయింట్స్ రాయాలి. ఫస్ట్ వన్, పాలసీ మేకర్. అంటే హెచ్ఆర్ పాలసీస్ కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఉంటాయి. లైక్ ఎంప్లాయీస్ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది మనం పాలసీస్ ప్రిపేర్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా హెచ్ఆర్దే. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్. అంటే ఎంప్లాయీస్ రికార్డ్స్ కానీ ఎంప్లాయీ పేరోల్ కానీ మనం సరిగ్గా మేనేజ్ చేయాలన్నా అది హెచ్ఆర్ రెస్పాన్సిబిలిటీయే. థర్డ్ వన్, అడ్వైజర్. హెచ్ఆర్ సంబంధించి లేదా రిక్రూట్మెంట్ సంబంధించి లేదా పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యే లాగా చూసుకోవాలన్నా అడ్వైజెస్ ఇవ్వాలన్నా అది కూడా హెచ్ఆర్ చూసుకోవాలి. ఫోర్త్ వన్, కౌన్సిలర్. అంటే ఎంప్లాయీ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి కౌన్సిలింగ్ కూడా ఎవరిచ్చుకోవాలి అంటే ఒక హెచ్ఆర్ మేనేజరే. ఫిఫ్త్ వన్, వెల్ఫేర్ ఆఫీసర్. అంటే కంపెనీలో ఎంప్లాయీస్ హెల్త్ అండ్ సేఫ్టీ లేదా వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఒక వెల్ఫేర్ ఆఫీసర్గా హెచ్ఆర్ మాత్రమే చూసుకోవాలి. నెక్స్ట్, ఆపరేషనల్ రోల్లోకి ఫస్ట్ వన్, రిక్రూటర్. హెచ్ఆర్ అంటేనే రిక్రూట్మెంట్. సో కంపెనీకి కావాల్సిన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకునే బాధ్యత హెచ్ఆర్ మేనేజర్ది. నెక్స్ట్, ట్రైనర్. ఒక హెచ్ఆర్ మేనేజరే ట్రైనర్గా కూడా ఉండాలి. అంటే ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ని మనం ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేసేలాగా ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. థర్డ్ వన్, మోటివేటర్. హెచ్ఆర్ఎం పర్సన్ కూడా మోటివేటర్గా ఉండాలి. ఫోర్త్ వన్, కోఆర్డినేటర్. ఫిఫ్త్ వన్, మీడియేటర్. అంటే ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి వర్క్ ఫోర్స్ సంబంధించిన మీడియేటర్గా కూడా ఒక హెచ్ఆర్ మేనేజర్ అనేది రోల్ ప్లే చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ హెచ్ఆర్ మేనేజర్. హెచ్ఆర్ మేనేజర్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఇక్కడ నేను చిన్న డయాగ్రామ్ చూపిస్తున్నాను, అది వేయండి. అండ్ ఇక్కడ చెప్పిన పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అడ్వైజరీ అండ్ సర్వీస్ ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం టు అదర్ డిపార్ట్మెంట్స్. మనకి అదర్ డిపార్ట్మెంట్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈ పాయింట్స్ అయితే రాసేయండి. వెరీ ఈజీ. మనకి హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్తో పాటు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. లైక్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ. సో హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్స్కి ఎలా హెల్ప్ అవుతారు, మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా హెచ్ఆర్ రోల్ ఏంటి అనేది ఈ క్వశ్చన్. ఫస్ట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అంటే ఏ కంపెనీ ఎంప్లాయీకి ఎంత ఖర్చు అవుతుంది, ట్రైనింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ ఎంత అవుతుంది, శాలరీస్ ఎంత అవుతున్నాయి, అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఒక హెచ్ఆర్ మేనేజర్ది. సో ఇండైరెక్ట్గా హెచ్ఆర్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేయాలన్నమాట. సెకండ్ వన్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అంటే ఎలాంటి మార్కెటింగ్ యాక్టివిటీస్ చేస్తే మనకి మంచి ఎంప్లాయీస్ వస్తారు లేదా మంచి సేల్స్గా ఇంప్రూవ్ అవుతాయి అనేది కూడా ఎవరు చూసుకోవాలంటే హెచ్ఆర్ మేనేజరే. థర్డ్ వన్, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్. అంటే కంపెనీలో ప్రతి ఒక్క యాక్టివిటీ ప్రతి ఒక్క వర్క్ సరిగ్గా జరుగుతుందా లేదా, ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేస్తున్నారా లేదా అని కూడా ఎవరు చూసుకోవాలి, హెచ్ఆర్ మేనేజరే. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐటీ డిపార్ట్మెంట్. అంటే ఐటీ సిస్టమ్ లైక్ సాఫ్ట్వేర్ కానీ లేదా హార్డ్వేర్ కానీ మనకి రిక్రూట్మెంట్ కోసం కానీ కంపెన్సేషన్ కోసం కానీ మనం హెచ్ఆర్ఎం కోసం యూస్ చేసుకుంటాం సాఫ్ట్వేర్స్. సో దాంట్లో కూడా ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి సో అక్కడ కూడా హెచ్ఆర్ రోల్ ఉంటుంది. నెక్స్ట్, సేల్స్ డిపార్ట్మెంట్. సో సేల్స్ డిపార్ట్మెంట్లో కూడా మంచి ఎంప్లాయీస్ ఉండాలి అంటే ఆ బాధ్యత ఎవరిది, ఎస్ హెచ్ఆర్ది. నెక్స్ట్, లీగల్ డిపార్ట్మెంట్. కంపెనీ ఎలాంటి లీగల్ ఇష్యూస్లో ఉండకుండా లేబర్ లాస్ అన్నీ కరెక్ట్గా పాటించేలాగా ఎవరు చూసుకోవాలి, ఎస్ హెచ్ఆర్ మేనేజరే చూసుకోవాలి. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా హెచ్ఆర్ రోల్ ఉంటుంది అని చెప్పడానికే ఈ క్వశ్చన్ అనమాట. సో దీంతో మీకు యూనిట్ 1 నుండి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ హెచ్ఆర్పి అనేది. సో ఇది మనకి సెకండ్ యూనిట్లో కూడా కవర్ అవుతుంది కాబట్టి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్
ఇదే విధంగా మీకు సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ నోట్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. వెంటనే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూప.